హాయ్ అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీవాళి శుభాకాంక్షలు. అండ్ అందరూ హ్యాపీ అండ్ సేఫ్ దీవాళి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. నిన్నటి వ్లాగ్ అనమాట. నేను ఈ గార్డెనింగ్ వర్క్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సండే అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ చేత కూడా చేయిస్తే వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది. పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పించాల్సింది ఇదేనండి. అన్ని పనుల్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఆడపిల్లలు మగపిల్లలు అట్లా ఏమొద్దండి. అబ్బాయిలైనా సరే వాళ్ళకి అన్ని పనులు నేర్పించాలని నేను అనుకుంటాను. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి మదర్ ఆఫ్ థౌజండ్స్ అండి. చూసారు కదా ఎన్ని ఉన్నాయో. అంటే ఇవి ఇప్పుడు నేను హ్యాండ్లో పెట్టుకొని చూపించినవి ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్లో వస్తాయండి చిన్నవి. అవి కింద పడినాక ఇట్లా ప్లాంట్స్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి ఇలా డార్క్ గ్రీన్లో వచ్చి అలా ఎన్ని అవుతాయి అంటే ఒక్కసారి ఆ ఫ్లవర్స్ని ఒక దాంట్లో వేసామంటే చాలా ఆటోమేటిక్గా చాలా మొక్కలు వచ్చేస్తాయి. నాకు తెలిసిన నేమ్ వచ్చి దాని అదేనండి, మదర్ ఆఫ్ థౌజండ్స్ అనమాట. నేను దాన్ని ఏం అదే అని అనుకుంటున్నాను. ఒకవేళ అది కాకపోతే మీకు తెలిసినట్టయితే దాన్ని ఏమేంటి అనేది నాకు షేర్ చేయండి. మా ఇంట్లో మ్యాక్సిమం జీరో మెయింటెనెన్స్ ప్లాంట్సే ఉంచుతానండి నేను. అండ్ నేను ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి ఏంటంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అయిందండి. అది ఎట్లా ఓపెన్ అవుతుంది 1,00,000 వ్యూస్గా 1000 సబ్స్క్రైబర్స్కో నాకు తెలీదు. బట్ నాకైతే ఓపెన్ అయింది. బట్ నాకు ఇంకా 500 సబ్స్క్రైబర్స్ కూడా కాలేదండి. నేను ఈరోజు చూసుకున్నాను. సో ఫస్ట్ పోస్ట్ వచ్చి హ్యాపీ దివాళీ అని షేర్ చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఈరోజు ఎలాగైనా క్లీన్ చేసేయాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. వేస్టేజ్ అంతా తీసేసి అండ్ మొక్కల కోసం మేము పొలంలోకి వెళ్ళి తీసుకొచ్చామండి గెత్తం అని. దాన్ని అంతా మొక్కలకు స్ప్రెడ్ చేసేసి పోయినవన్నీ తీసామన్నమాట. ఇది చాలా ప్లాంట్స్ అయిపోయినాయండి. బట్ అన్ని అవసరం లేదు కదా అన్నట్టు దాన్ని కూడా కట్ చేసేసి మళ్ళీ వేస్తున్నాను అనమాట. చాలా పెద్దగా అయిపోయింది. సో ఇలా యూస్ఫుల్ మనీ ప్లాంట్ అయితే చాలా హైట్ వెళ్ళిపోయిందండి. అండ్ పక్క మేడలకి అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది. సో ఫైనల్లీ అన్నిటిని క్రాప్ చేసేసి ఇలా చిన్నగా ఉంచాను అనమాట. అండ్ ఇక్కడ మా అబ్బాయి చేత చేయిస్తున్నానండి. అదంతా క్లీనింగ్ నేను చేసేసి కడిగేసాను. బట్ వైపర్తో తుడిచేస్తున్నాడు. చిన్నోడు ఉంటాడు కదా, వాడు బాల్కనీలోకి వెళ్ళినా ఏం కాకుండా ఉండేదానికి. అండ్ మేము పువ్వులు అవి ముందు రోజు తీసుకొచ్చేసుకుంటాం అనమాట. మా మదర్ వెళ్ళారు మార్కెట్కి. చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చారో. మాకు అనంతపురం మార్కెట్ చాలా దగ్గర అండి, పూల మార్కెట్. సో చాలా ఫ్లవర్స్ ఉంటాయి. అండ్ మా రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు. వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే మాకు ఇస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసి కింద మొక్కల యొక్క లీవ్స్ అనమాట. ఇవి నేను ఆ ప్లాంట్ని చూపిస్తాను మీకు. ఇవి దేనికి తీసుకొచ్చామంటే నెక్స్ట్ డే దివాళీ నాడు ఈరోజు ముగ్గులు వేసేదానికి యూజ్ అవుతుందని చెప్పి ముందరగానే తీసుకొచ్చి పెట్టుకొని వాళ్ళ చేత తీస్తున్నానండి. అండ్ ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తారు. నేను డెఫినెట్లీ వాళ్ళని అలా ప్రిపేర్ చేస్తాను. వాళ్ళ హోంవర్క్స్ అవి అయిపోగానే నాకు హెల్ప్ చేస్తారు. తర్వాతనే టీవీ ఆర్ మొబైల్ అయితే ఇవ్వనండి. టీవీ ఒక మూవీ ఫిక్స్ అవుతారనమాట. సో అది అడుగుతారు. ఆ పని అయిపోగానే మూవీ చూస్తాం మమ్మీ అని. అండ్ వాయిస్ ఓవర్ ఇద్దామని చాలా డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాను. కానీ ఈ పిల్లలు అయితే బయట గన్స్ పట్టుకొని మంచిగా సౌండ్ చేస్తున్నారు ఫుల్గా. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆ స్కై అంతా రెడ్డిష్గా అయిపోయిందండి. సో అందుకే చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది. ఈవినింగ్ అయ్యే కొద్దికి సండే ఈవినింగ్ అనమాట. ఇది నా బాల్కనీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఇలానే మెయింటైన్ చేయాలండి ఆ ఫీల్ వచ్చిందనమాట. ఇలానే ఉండేది. బట్ ఏంటంటే ఈ మనీ ప్లాంట్ అవి బాగా గ్రో అయిపోవడం వల్ల చాలా చండాలంగా నీట్గా వాటిని నేను ఒక వే చూపించలేదు వాటికి. సో అడ్డదిడ్డంగా పెరిగేసినాయి అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ వాటరింగ్ చేశారండి పిల్లలిద్దరూను. వాళ్ళకి చాలా ఇష్టం. బట్ మా బాల్కనీకి సేఫ్టీ గేట్స్ అయితే లేవు. సో 4th ఫ్లోర్ కాబట్టి నాకు కొంచెం భయం అనమాట. చిన్న అబ్బాయిని వెళ్ళనివ్వను. అండ్ ఇప్పుడు వచ్చి మా పిల్లలు అండ్ అమ్మ కలిసి ఒకే ఒక జీవితం మూవీ చూస్తున్నారండి.
చాలా బాగుంది అంట వాళ్ళకి. మూవీ చూసిన తర్వాత నువ్వు ఒకవేళ బ్యాక్కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఏం చూస్తావు అని ఒకళ్ళు అడుగుతారు. మంచి టైం స్పెండ్ చేస్తున్నారు సండే కాబట్టి. అండ్ నేను వచ్చి మార్నింగ్ అయితే చికెన్ ప్రిపేర్ చేశారు మమ్మీ. ఈవినింగ్ ఇది నైట్కి ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. డీప్ ఆయిల్ ఫ్రై కాకుండా ఇలా నేను ఫ్రై చేస్తాను ఈజీగా అండ్ టేస్టీగా. తక్కువ ఆయిల్తో ఫిష్ బాగా ఫ్రై అయిపోతుందండి. అండ్ డెఫినెట్లీ కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూసారు కదా, నేనైతే వేస్ట్ క్యాలెండర్స్ అండ్ బుక్స్ని యూస్ చేసేస్తానండి టిష్యూస్ కింద. సపరేట్గా టిష్యూ పేపర్స్ అయితే నేను తీసుకోను. ఇవి ఎలానో ఉంటాయి కాబట్టి వాటిని ఒకసారి క్లీన్ చేసేసి కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. మీలో ఎంతమంది ఇలాంటి టిప్స్ అయితే యూస్ చేస్తారు? ఇది కూడా ఆయిల్ని బాగా స్క్వీజ్ చేసేస్తుందండి. అండ్ పెద్ద అబ్బాయి అయితే ఇట్లా ఈవినింగ్ టైం ఆడుకుంటున్నాడు. ఈలోగా వాళ్ళ డాడీ క్రాకర్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. అన్నీ సర్ది చూపిస్తున్నాడు. డాడీ ఏమేమి తెచ్చారో ఒకసారి చూడాలి మమ్మీ అన్నట్టు. పెద్దగా మేమేమి తీసుకోమండి ఎప్పుడు. ఎవ్రీ ఇయర్ పిల్లల కోసం మాత్రమే తీసుకొస్తాం, కానీ బాంబులు అలాంటివి ఏమీ కూడా తీసుకురాము. నాకు ఎక్కువ పొల్యూట్ చేయటం ఇష్టం ఉండదు. అండ్ ఆయన కూడా అట్లనే ఫీల్ అవుతారనమాట. సరౌండింగ్స్ కూడా పెద్దోళ్ళు ఉంటారు కదండి, మనం ఇలా చేసామంటే వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు. సో మనల్ని బట్టే మన పిల్లలు ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి ఇప్పటి నుంచి ఇవన్నీ చెప్పాలి. అండ్ క్రాకర్స్ కాల్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి లూజ్గా ఉండేవి కాటన్ క్లాత్స్ అయితే వేయండి. అండ్ వాటర్ దగ్గరలో ఉండేటట్టు చూసుకొని చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. కిడ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం ఒకవైపు చూసే కొద్దిగా వాళ్ళు ఇంకోవైపు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా కొంచెం సేఫ్గా పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉండాలండి. ఇక్కడ అన్నీ పెట్టి చూపించమంటున్నాడు అనమాట. నన్ను వీడియో చేయమని మా పెద్ద అబ్బాయి చెప్తున్నాడు, అందుకే చూపిస్తున్నానండి. అండ్ ఓన్లీ వాళ్ళ కోసమే మ్యాచ్ బాక్సెస్ క్రాకర్స్ తెచ్చారు, ఇంక ఎక్స్ట్రా ఏమి తేలేదన్నమాట. ఇవన్నీ కూడా అవేనండి. అండ్ చిన్నోడికి సపరేట్గా వాడి ఏజ్కి తగ్గట్టుగా వాడికి కూడా తీసుకొచ్చారు. బట్ వాడు ఇంకా కొంచెం భయపడతాడు అనమాట. సో ఇది సండే వ్లాగ్ అనమాట, దివాళీ ముందు రోజు. అండ్ దివాళీ వ్లాగ్ అయితే రేపు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.